500 కోట్లు జరిగిపోయింది. అసలు ఆ టికెట్లు విపరీతంగా అన్యాక్రాంతమైనయి. కోట్ల రూపాయలు దండుకున్నారు. దర్శనం టికెట్లు గోల్మాల్ చేసేశారు. ఇది వస్తున్న టాకు. మీ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన అంశాలు, దీని మీద కూడా నిగ్గు తేల్చాలి అని మీకున్న అనుమానాలేంటి? సార్, ముఖ్యంగా అందరూ ఏదైనా ఇలాంటి ఎలిగేషన్స్ లో వస్తే ఏసీపీ దాడులు జరుగుతాయేమో, లేకపోతే టికెట్ల విషయాలు బయటకు తీస్తారేమో అని అంటూ బెయిల్ అప్లై చేసుకుంటారు. కానీ మా రోజక్క మాత్రం నగిరి శివార్లలో, బోర్డర్లో క్షుద్ర పూజలు చేస్తుంది. ఎందుకంటే కోట్ల నుంచి తప్పించుకున్నప్పటికీ స్వామి వారి నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే ఆయన దగ్గర తిన్న ప్రతి సొమ్ము కక్కిస్తాం అన్న మేమన్న ప్రతిసారి ఆవిడికి వాంతులు బిగినైనాయట. సో స్వామివారి గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళలో ఆవిడ కూడా ఒక ఆవిడ. ఎందుకంటే పద్మావతి డిగ్రీ కాలేజీలో చదివింది, తిరుపతి పరిసర ప్రాంతాలు ఆవిడవి, ఆవిడ అక్కడే పుట్టి పెరిగింది. కాబట్టి ఆయన కెపాసిటీ ఏంటో ఆవిడకి తెలుసు. ఏ కన్ను చూడదనా పిచ్చలు విడి మిడిసి పాటు అంటే అప్పుడు ఆమెనే తెర మీదకు చూపిస్తున్నారు. మీరు అన్నారు ఇందాక సార్ చెప్తున్నారు భక్తి ఎక్కువ అయితే కొండకి ఎన్నిసార్లైనా వెళ్ళాలనిపిస్తుందని. కానీ సార్ మనకి భక్తి ఎక్కువ ఉంది కదా అని రాజకీయ నాయకులు అయినటువంటి మనం ఎక్కువ సార్లు దేవుణ్ణి చూడడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది తెలుసండి. విఐపి బ్రేకులు పెట్టిన ప్రతిసారి ఆ క్యూ లైన్ లో కుప్పలు తెప్పలుగా గంటలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అందుకనే పొద్దుగూకులు విఐపి బ్రేకులు పెట్టరండి. అందులో రోజా గారికి ప్రేమ ఎక్కువైతే, భక్తి ఎక్కువైతే ఆవిడ ఒక్కటే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆవిడ వచ్చిన ప్రతిసారి 10 రూములు బుక్ అవుతున్నాయి. దగ్గర 30 మంది వచ్చిపోతున్నారు. పోయినసారి అయితే 50 మంది వస్తే ఒకే రోజు కుదరదు అంటే ప్రేమ ఎక్కువై 2 రోజులు దర్శనం చేసుకుందట. ఒకే రోజు దర్శనం కుదరదంటే 2 రోజులు అక్కడ బస చేసిందట. సో ఆ బస చేసిన టైంలో కూడా అది కూడా ఎప్పుడంటే పీక్ టైం అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన టైంలో భువనేశ్వరి గారు మొట్టమొదటిసారిగా ఒంటరిగా కొండెక్కిన తరుణం ఇదొక్కటే. నిజం గెలవాలి, ఆయన బయటికి రావాలి, ఇదే కొండకి ఆయనతో కలిసి రావాలని ఆవిడ వెళ్ళిన రోజున పైచిలుకు 50 మంది పైచిలుకుతో కనీసం ఎప్పుడు 5 రూమ్లు 10 రూమ్లు వచ్చేది. ఆ టైపు 15 రూమ్స్ అట. ఉంటే మనకు ఉండాలి కానీ చుట్టూ భక్త బృందం, భజన బృందాన్ని తీసుకుని పోయినా అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కరి దగ్గర శ్రీవాణి టికెట్ అయినా 10,000 ఉంటుందేమో కానీ ఈవిడ మాత్రం ఒక్కొక్కరి దగ్గర 30,000 నుంచి 50,000 వరకు కౌంట్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని స్వామి వారిని చూపిస్తారు, మీరు శ్రీవాణికి వెళ్తే ఇక్కడితో ఆగిపోతారంటూ బేరసారాలు లిస్ట్ కూడా బయటకు వచ్చిందండి. అంటే కర్ణాటక నుంచి, లేకపోతే బళ్ళారి నుంచి, లేకపోతే ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు సంబంధించిన మార్వాడీల దగ్గర కూడా దర్శనానికి దండుకుందని కొన్ని ఆధారాలు వస్తున్నాయండి. అందుకే అన్న ఆధారాలు లేకుండా ఏవి మాట్లాడటం చూడండి. కేంద్ర నిఘా వర్గాలంటూ పోయినసారి మాట్లాడినట్టుగా ఈసారి డబ్బులు కట్టినోళ్ళు ఆధారపూర్వకంగా కూడా బయటకు వస్తారండి. ఇప్పట్లో ఆవిడ తప్పించుకునే అవకాశమే లేదు. 100 కోట్ల క్రికెట్ స్కామ్ ఒక పక్కనైతే స్వామి వారిది మాత్రం వదిలేది లేదు. స్వామి వారి శక్తి పూర్తిగా తెలిసిన ఆవిడ ఈరోజు నగిరి శివారులో నగ్న పూజలతో రోజక్క ఏమక్క ఈరోజు కోట్లైనా తప్పించుకోవచ్చు కానీ స్వామి వారిని తప్పించుకోలేని దృఢమైన నమ్మకం ఉందా? ఏసీబీ దాడులు చేస్తే జబర్దస్తులో నీకెంత ఆదాయం, నెలాఖరికి జీతం ఎంత వస్తుంది ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా? కానీ నీ ఆస్తులు ఎంత పెరిగినాయి? 2004లో అఫిడవిట్ అంతా, 2009లో అఫిడవిట్ అంతా మీ నాయకుడిని పట్టుకున్నట్టు నిన్ను పట్టుకుంటే డైమండ్ రాణి ఖరీదు మరి ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఎందుకంటే ఏసీబీ దాడిలో అంటే 2 కోట్లు ఆడి కార్ ఏదో గిఫ్ట్ గా ఇచ్చిందంట కొడుక్కి. అంటే జబర్దస్త్ దగ్గర వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకున్నావమ్మా, లేకపోతే ఎమ్మెల్యే జీతం మీద లోన్ తీసుకున్నావా, లేకపోతే ఏమన్నా బిజినెస్ లోనే? ఇవన్నీ చూపించాలండి. అంటే స్వామి వారి సొమ్ము కాదు, ప్రజా అకౌంట్ లో ఉన్న ప్రతి సొమ్మును దారి మళ్ళించింది. అసలు వీటన్నిటికంటే మించి ఏపీఐసి చైర్మన్ లో స్వాహ, క్రికెట్ బోర్డులో స్వాహ, పర్యాటక శాఖలో స్వాహ. వీటన్నిటినీ తప్పించుకున్న నా దగ్గర దర్శనానికి వచ్చి గుంపులుగా దండుకున్న సొమ్ము మొత్తం కక్కు అంటుంటే ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయంట రోజుకి. బహుశా దీని గురించేమో స్వామివారి నిద్రలో కూడా ఉలికి పడుతుంది ఆవిడ. కింద హాల్లో గర్భగుడిలాగా పెద్ద వెంకటేశ్వర స్వామిది ఉంటుందండి. రెడ్ శాండిల్ తో చేపించిందో మరి ఏ శాండిల్ తో చేపించిందో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇవన్నీ ఒక ఎత్తు. స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ ఎంత మేరకు ఉందంటే కేజీ ఆవు నెయ్యి అండి. కేజీ ఆవు నెయ్యి మేము ఎప్పుడైనా అభిషేకానికి తీసుకెళ్లాలంటే 2,000 పైచిలుకుంటుంది, ఒరిజినాలిటీ 3,000 దాకా ఉంటుందండి. కానీ 320తో ఇచ్చిన టెండర్ వాడు ఎవడో ఉంటే మాకు చెప్పాలండి. అదే రకంగా అదొక్కటే కాదండి, ఏదైతే టిటిడి దర్శనాలకి సంబంధించింది శ్రీవాణి ట్రస్ట్ ఒక ఎత్తు అయితే, అక్కడికి సంబంధించి రూములు బుక్ చేసినప్పుడు మేము వెళ్ళేటప్పుడు మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఇవ్వట్లేదండి, అకౌంట్ లో పడితే చూసుకోండి అన్నాడు. ఆ స్కీమ్ ఎందుకండి?
మేము అడ్వాన్స్ 2 రోజులు కట్టాం, ఒక్క రోజే ఉన్నాం, మిగతా రోజు మాకు ఇచ్చేయాలి కదా, లేకపోతే ఇంకొక రోజు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మాకు ఇచ్చేయాలి కదా. అకౌంట్ లో వేస్తామంటే ఇదే పని వచ్చిందా లేదా చూసుకోవడానికి అప్పటికి పని కట్టుకుని 5 రోజులు చూశానండి. సర్వర్ డౌన్ లో ఉందండి, వస్తుందండి కంప్లైంట్ ఇచ్చి పడేస్తానన్న. అయినా సరే 10 రోజులకు వచ్చిందా, 20 రోజులకు వచ్చిందా, కొంతమందికి రాలేదా, ఏదో స్కాములు జరుగుతున్నాయండి. స్వామివారి సొమ్ముని దారి మళ్ళిస్తున్న జగన్ ధీమాగా ఉంటాడేమో కానీ పాపం రోజక్కకు మాత్రం వెనులో వణుకు పుట్టుకుందండి. సో అందుకనే ఈ చోట కర్మ ఈ చోటే అనే పాట పెట్టుకొని రివైండ్ స్టోరీతో వింటూ ఉంది. నగిరిలో వర్షాలు పడితే గొడుగు పట్టుకొని డాన్స్ చేసిన రోజక్క ఈ రోజు స్వామివారి సొమ్ముని జబర్దస్త్ స్కిట్ లో ఎలా దండిగా దండుపాలెం బ్యాచ్ లాగా జనాలను వేసుకుని దర్శనానికి ఎందుకు వెళ్ళిందో, ఎన్ని రూములు బుక్ చేసిందో, ఏ రోజు దర్శనానికి వచ్చిందో, నెలలో 6 సార్లు 7 సార్లు 10 సార్లు స్వామివారిని చూడాల్సినంత ప్రేమ ప్రీతి ఎందుకు వచ్చిందో, ఆ నెల ఆదాయం ఎంతో, ఆ నెల ఏమేమి కొనిందో మొత్తం లిస్ట్ వస్తుందండి. ఎనివే ఎవరు తప్పించుకోరు స్వామివారి ముందు. ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ కూడా బయటకు వస్తుందండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ వాడారో టెస్ట్ రిపోర్ట్ ప్రకారమే పట్టుకుంటారు. నిజంగా దీని వెనకాల ఎవరున్నప్పటికీ వారు రావాలండి. ఎందుకంటే ఆగమ శాస్త్రం రజనీ ప్రకారం గారు ఏంటి నగర్లో క్షుద్ర పూజలు ఏంటి ఇవన్నీ ఏంటి రోజా గారు దేనికోసం చేస్తున్నట్టు? అంటే చాలా ఏదో దశమహావిద్యల్లో ఏవో ఉంటాయని మొన్నటి రోజు ఒక ఆయన అండి, ఎవరో ఒక ఆయన బాగా చెప్పారు. పాప ఆయన ద్వారా ఏమో రెడ్ కలర్ శారీ, మెడలో దండలు గిండలు వేసుకొని బాగా ఫోటోలు అవి వచ్చినాయి. అవి సినిమాల్లో ఏమో చూస్తే కాదండి, ఎక్కడో ఏదో జరుగుతుంది సంథింగ్ ఏదో. అంటే ఆ రాజయోగం కోసం చేసే పూజల్లాగా, లేకపోతే స్వామి వారికి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే పాపం ప్రాయచిత్తం అన్నారండి, వీళ్ళకి అర్థం కావట్లేదేమో. ఎవరో చేసిన తప్పుకి దీంట్లో కూడా మనం అక్కడికి వెళ్ళాం, మన స్వామివారు దర్శించుకున్నాం, ప్రాయచిత్తం చేసుకోవాలి అన్నట్టుగా ఆయన 11 రోజులు దీక్షలో ఉండి ఆయన పని ఆయన చేసుకున్నారు. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోలేదండి. షూటింగ్ హైదరాబాద్ లో జరగాల్సింది ఇంకొక చోట జరగాల్సింది ఆంధ్రాలో జరుగుతుంది. మళ్ళీ 5ంటికల్లా వచ్చేసి ఆయన వర్క్ చేసుకున్నారు. 12ంటికి బోర్డు మీటింగ్ లో పాల్గొన్నారు. ఆయన 7ంటికి షూటింగ్ వెళ్ళారండి. నిన్నటి రోజు అండి దశావతార వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ దీక్ష తీసుకున్నారు. మాల స్వామి వారి మెడలోనే ఉంటుందండి. సో ఈ రోజు పని చేసుకోవడం కూడా తప్పేనా? రాష్ట్రాలు దాటి పోలేదా? మానవ సేవయే మాధవ సేవ కదా. ఇప్పుడు ఆయన మొన్న మీ అందరికీ 6 కోట్ల విరాళాలు ఇచ్చాడు చూడండి, అకౌంట్ లోంచి డ్రా చేసి కాదండి బాబు. పాపం ఓజీ సినిమా డైరెక్టర్, లేకపోతే ఇతను ఏదైతే హరిహర వీరమల డైరెక్టర్ దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఇచ్చారు, వాళ్ళకి కట్టద్దా అండి? మీకంటే వేల కోట్లు ఉన్న వాళ్ళు తీయడానికి మనసు రాదు. ఈ రోజు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తున్నాడు, ఇంకే సినిమాలు ఒప్పుకోడు, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తాడు. షూటింగ్ అయిపోయిన వెంటనే పార్టిసిపేట్ చేశారు, మీకు ఫోటోలు రాలేదా? న్యూ లుక్ లో పవన్ కళ్యాణ్ అని తెలియట్లేదా మీకు? ఇంకా కూడా బురద జల్లుతారేంటి సార్? ఆయన పని ఆయన చేసుకునేంటి సార్? ఆయన అప్పులు ఆయన కట్టాలి సార్, జీతాలు కూడా తీసుకుని అన్నాడు కదా సార్, కనీసం ఫర్నిచర్ కూడా నా డబ్బుతో నేను కొనుక్కున్నాను అన్నాడు కదా సార్. ఇంకా కూడా మనం వేలెత్తి చూపడానికి వేళ్లు లెగవలేవండి, అది చాలా తప్పు. ఆయన ఒకటే చెప్పారు, బోర్డు నెంబర్లుగా తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు టికెట్లు ఇచ్చుకుందామా, లేకపోతే సంతకాలు పెడదామా, మీటింగ్ లో పాల్గొందామా కాదు, ఏదైతే ధర్మం ప్రకారం చేయాల్సిన ప్రతి దాంట్లో మీరు ప్రశ్నించాలి. మీరు బోర్డు నెంబర్ గా ఈ కైంకర్యాలు ఎలా జరగాలి, ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలని అడగాల్సిన బాధ్యత మీకుంది. అలా అయితేనే తీసుకోండి, లేకపోతే వదిలేయండి అంటూ కలకండిగా చెప్పండి. సో మోర్ ఓవర్ ఇక్కడ రాజకీయాల్లోకి స్వామి వారిని లాగద్దండి. పావురాల గుట్ట పరిస్థితి మా అందరికీ గుర్తుంది సార్. ఈ కొండ నాది, ఆ కొండ నీది అన్న వాళ్ళు ఏమైపోయారో. రజనీ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఈ క్షుద్ర పూజలు అనే అంశం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్క నిమిషం ఇస్తారు విజయ్. కనకరావు గారు ఏంటి